సంకల్ప బలం మనిషి జీవితంలో సుఖాలు, దుఃఖాలు, విజయాలు, వైఫల్యాలు అనే కొండలను, లోయలను ఎక్కుతూ దిగుతూ ముందుకు పయనించాల్సిందే. నిజానికి ఒక వ్యక్తి తన లక్ష్యాన్ని చేరుకోవటానికి అవసరమైన ప్రాథమిక ఇంధనం ఏమై ఉంటుంది అంటే సంకల్ప బలం అని చెప్పవచ్చు. అది మనిషి లోపల దాగి ఉండే అద్భుతమైన శక్తి. మనిషిగా అసాధారణంగా మలిచే గొప్ప గుణం. మహాభారతంలో అనుశాసనిక పర్వములో సంకల్ప బలం గురించి మంచి కథ ఉంది. ఉపమన్యుడు నిరుపేద కుటుంబంలో జన్మించాడు. ఆ బాలుడు ఒకరోజు తల్లితో కలిసి మేనమామ ఇంటికి చుట్టం చూపుకు వెళ్ళాడు. అక్కడ మేనమామ పిల్లలు పాలు తాగుతూ ఇతడికి కొంచెం ఇచ్చారు. ఉపమన్యుడికి ఊహ వచ్చాక పాలు రుచిగా చూడటం అదే మొదటిసారి. దాంతో తిరిగి ఇంటికి వెళ్ళాక తల్లిని పాలు కావాలని అడిగాడు. మన దురదృష్టం వల్ల పేదవారిగా పుట్టాం, పాలు కొని తాగలేని నిర్భాగ్యం అని పుచ్చగిస్తూ చెప్పింది తల్లి. ఉపమన్యుడు ఒక్కసారిగా బావురుమన్నాడు. పిల్లాడి ఏడుపు చూసి తల్లి తల్లడిల్లిపోయింది. వార్చిన అన్నపు గంజి నీళ్ళు కాస్త తీపి కలిపి, నాయన ఇవిగో పాలు తాగు అని ఇచ్చింది. వాటిని రుచి చూడగానే బాలుడు ఇవి పాలు కానే కాదు, నాకు నిజమైన పాలే కావాలి అంటూ మారాం చేసి, నా చిట్టి తండ్రి శివుడి ఆజ్ఞ లేకుండా ఏదీ జరగదు, కాబట్టి పరమేశ్వరుని స్మరించు, అప్పుడే గిన్నెడు పాలు కాదు క్షీరసాగర తరలి వస్తుంది, నీ కోరికలన్నీ ఫలిస్తాయి అని ఉపదేశించింది. తల్లి పలుకులు శ్రద్ధగా ఆలకించిన ఉపమన్యుడు కంటినీరు తుడుచుకుంటూ లేత మనసును దృఢం చేసుకున్నాడు. శివుడి అనుగ్రహం కోరుతూ హిమాలయాల్లో కఠిన తపస్సు చేయనారంభించాడు. ఉపమన్యుడికి, భక్తుడికి, మగ్ధుడికి శివుడు ఇంద్రుడు వేషములో అతడి ముందు ప్రత్యక్షమై ఏదైనా వరం కోరుకోమని అడిగాడు. పరమేశ్వరుడు అనుగ్రహం కోసం దృఢ సంకల్పంతో ఉన్న ఉపమన్యుడు తన అచంచల భక్తిని ప్రదర్శిస్తూ నాకు శివయ్య దర్శనం తప్ప మరి ఇతర వరం వద్దు అని నిరాకరించాడు. ఆ భక్తిని సంతోషించిన శివుడు తన నిజరూపాన్ని వెల్లడించి అపార దయా వర్షం కురిపించాడు. పార్వతీదేవి సైతం కరుణా కటాక్ష వీక్షణతో అతడిపై ప్రసరింపజేసి ఉపమన్యుడి కథ స్వచ్ఛమైన అచంచలమైన భక్తితో సంకల్ప సిద్ధి ప్రతీక. సంకల్ప బలం అంటే ఏదైనా చెయ్యాలని కోరిక మాత్రమే కాదు, ఆ కోరికను కార్యరూపంలో మార్చేందుకు తీసుకునే దృఢ నిర్ణయం, అవిచ్ఛిన్నమైన పట్టుదల కూడా. ఏకాగ్రతను, మనసును, శరీరం మధ్య సమన్వయం సాధించి అన్ని ఆటంకాలను అధిగమించే సామర్థ్యం. లోతైన భక్తికి, నిష్కామమైన కోరికలను భగవానుడు తప్పకుండా దాసోహం అవుతాడు. సంకల్పం సరైనదైతే దాన్ని బలంగా ఆయనే మారుతాడన్నది సత్యము.